యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన మరొక ఆశీర్వాదకర దినం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. గడుచుచున్న ఇక దినములు లేక మనం అనుభవించుచున్న ఇక దినములు ఒకసారి ఆలోచన చేసుకుంటున్నప్పుడు పూర్వపు యొక్క దినములతో పోల్చి చూసుకుంటూ ఏ విషయాల్లో ఏ ప్రకారమైన దినమును గడుపుచున్న రీతిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకుంటూ బంధింపబడి శ్రమ నొందుతూ కష్టము ఇబ్బంది కలిగిన రీతిలో ఉంటూ కొన్ని పనులు చేసుకోలేని రీతిలో ఉంటూ కొన్ని కార్యక్రమములు చేయలేక హాజరు కాలేక ఇటువంటి అనేక విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పూర్వము ఉన్న సమయంలో ఎంత మట్టుకు మనము ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని దేవుని మహిమార్థమై అనుభవించిన వారుగా కనపరుచుకున్నాం. ఎక్కడ దేవుని యొక్క మాటను మనం అతిక్రమించి ఉన్నాం. ఎందుకు ఆ ప్రకారమైన శ్రమ సంభవించే రీతిన మన యొక్క అనుభవం ముందుకు వెళ్తున్న జీవితాన్ని చూస్తున్న వారంగా ఉన్నాం. అనేక విధాల పరిస్థితుల్లో ఒకే ఒక మాట దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చున్నది ఏంటంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మొట్టమొదటి నుండి ఇవ్వబడుతున్న ఒక మాట. ఎప్పుడైతే ఆజ్ఞను అనగా దేవుని మాటను అతిక్రమించిన రీతిలో ఉంటామో శ్రమ సంభవిస్తుంది. ఆ శ్రమ సంభవిస్తున్న రీతిలో దేవుని సమీపించాలి. దేవుని ఆజ్ఞకు లోబడుచున్న వారిగా కనపరుచుకోవాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని వాక్యము ఎంతో స్పష్టత ఇస్తుంది. దేవుని యొక్క మాట ఆ గంభీరమైన రీతిలో మనలను బలపరచు నిమిత్తమై నడిపిస్తుంది. ఈ విషయమై కొన్ని దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటల యొక్క ధ్యానంలోకి వెళ్ళినప్పుడు యాకోబు పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయం ఈ మొదటి 3 వచనాల్లో మనం చాలా జాగ్రత్తగా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని యాషావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటివారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టదేనని చెప్పాను. ఈ దినమున బలిపీఠము ఒక పరిశుద్ధతను, దేవునికి సమర్పణ రీతిలో ఉండే స్థితిని కనపరుచుకుంటూ ఇవ్వబడుతున్న మాట, దానికి పూర్వం మనం చేసిన సమస్త విధమైన అన్య దేవతలను పూజించిన రీతిలో వాటిని పాటించిన రీతిలో ఇప్పుడు పారదోలి, అనగా యెహోవా మాట యొక్క ప్రత్యక్షతలో నేను తిరిగి ఆయన మాటకు విధేయత కనపరిచి నా శ్రమ అంతటినీ కూడా నేను దూరపరచుకునే నిమిత్తమై ఈయన ఏమంటున్నాడంటే, మనము లేచి బేతేలునకు వెళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టించదాము. ఆ యొక్క వస్త్రాలు తీసేయవలసిన పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కసారి ఇటువంటి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధమైన వాటినే ఆచరిస్తున్నాము, లేక ఒక క్రమమును కలిగి ముందుకు వెళ్తున్నాము. ఏదైతే ఏముంది, నేను మంచి పనే చేస్తున్నాను అనుకుంటాం. అసలు ఆ క్రియ మనం ధరించుకునే వస్త్రంతో పోల్చబడి దాన్ని తీసివేయబడతా రీతిని ఇక్కడ చూపిస్తున్నప్పుడు అది కలంకము కలిగింది, పరిశుద్ధత లేనిది అని వాక్యము సూటిగా చెప్తుంది. కాబట్టి ఎక్కడి నుండి ఎక్కడ బయలుదేరి
తన శ్రమ అంతటినీ కూడా తప్పించుకొని నిమిత్తమై దేవుని యొక్క వాక్కు యొక్క నెరవేర్పులో మన జీవితాలు మార్చుకోవాలి. మనం స్వతహాగా తృప్తిపడితే లాభం లేదు. మనం స్వతహాగా ఆలోచన చేసుకుంటే లాభం లేదు. మనం మంచే చేస్తున్నామని అనుకోవడం కూడా తప్పే. దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లుగానే ఉంటుంది. యెషయా 64వ అధ్యాయము 6వ వచనంలో మీ నీతి క్రియలు నాకు మురికి గుడ్డ వలె కనపడుతున్నాయి అంటున్నాడు. మనం అనుకుంటాం మనం ధరించుకున్న ఆ ఆత్మీయ యొక్క తలంపులో నేను ధరించుకున్న వస్త్రం బాగానే ఉంది. కొంతమంది ఆ ప్రకారంగా అనుకుంటూ ఉంటాం. దేవుని దృష్టికి అది మురికి గుడ్డలుగా కనపడుతున్నాయి. దాన్ని తీసివేయమంటున్నాడు. దాన్ని పూర్తిగా కూడా తొలగించుకోమంటున్నాడు. కొందరి యొక్క జీవితాల్లో వారి వారి యొక్క ఆశయాలు, వారి యొక్క సొంత అభిప్రాయాలతో వారి మనసును సంతోషపెట్టుకోవడానికి ఈ రోజుల్లో చూడండి ఎటువంటి యొక్క గుడ్డలు ధరించుకుంటున్న రీతిలో ఉంటారు కొంతమంది. వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. అది చూసే వాళ్ళకి ఎలా ఉంది అది ఆ మచ్చలు, మాస్కలు, చిరిగిపోయిన తనాలు అలా ఉంటున్న యొక్క బ్రతుకులో అది ఒక ఆత్మీయ క్రమంలో జీవించుచున్న యొక్క వ్యక్తిత్వాన్ని కనపరచదు. నువ్వు సొసైటీలో గౌరవంగా బ్రతుకుచున్న యొక్క చిహ్నంగా ఉండదు అది. అలాగే దేవుడి ప్రకారం చెప్తున్నాడు. కాబట్టి ఆ శ్రమ వచ్చే సమయంలో క్రీస్తుని గూర్చిన శ్రమ అయ్యున్న రీతిలో ఉండడానికి ఆయన కొరకు శ్రమ అనుభవించుతున్న రీతిలో ఉంటూ బ్రతుకుచుండగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆ శ్రమ నీతి కలిగిన వారికి విశ్వాసుల యొక్క జీవితంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఉదాహరణకి యోబు 3వ అధ్యాయం 26వ వచనంలో ఈయన గారు అంటాడు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఇంకా జరుగుతున్నాయి. శ్రమే సంభవించింది అంటలేదు, శ్రమయే సంభవించుచున్నవి. పాపం యోబు గారికి ఆ రోజుల్లో అంత ఐశ్వర్యము అంతా ఉన్నప్పటికీ కూడాను ఆయన శ్రమలో, ఆయన బాధల్లో, ఆయన ఇబ్బందులో ఆయనకున్న 3 స్నేహితులు మాత్రమే పరామర్శించడానికి వచ్చారు. ఎవరు లేకపోయారు. కానీ ఆయన యొక్క నిబద్ధత దేవునిలో ఏ విధంగానూ విడిచిపెట్టలేదు. ఒప్పుకుంటున్నాడు శ్రమ ఎదురవుతుందని, కానీ తన నీతిని అనుసరించుచున్న ఈ రీతిలోనే ఉన్నాడు. ఎందుకనంటే అక్కడ మనం పడిపోకూడదు. అక్కడ మనం దిగజారిపోయినట్లుగా ఉన్నట్లయితే బలవంతుని యొక్క చేతిలో మనం భద్రపరచబడిన యొక్క జీవితాలు కలిగి ఉన్న వారంగా నిరూపణ చేసుకోలేము. శ్రమ అన్నది వస్తుంది. మామూలు శ్రమలు కాదు, భయంకరమైన విపత్తి. శ్రమ దినములు, కష్టములు, ఇబ్బందులు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. కానీ అలాంటి యొక్క పరిస్థితుల్లో మనం నిలదొక్కున్న వారుగా, దేవుని యందు మన జీవితాలు నిలబడిన వారుగా కనపరుచుకోవాలి. సామెతలు 24వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాయబడింది? అక్కడ ఈ స్పష్టత చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే 10వ వచనంలో రాయబడిన ఒక మాట, ఒకవేళ శ్రమ దినమున నీవు కృంగిన ఎడల, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాని వలె అవుదు. అంటే ఈ శ్రమను తట్టుకునే వాళ్ళు ఎవరు? ప్రభునందు ఉన్నవాళ్ళే. ఆ శ్రమను చూసి కృంగిపోతున్నవాడు నీ జీవితంలో చేతగాని వాళ్ళే మిగిలిపోతామని రాయబడింది. ఈ భయంకరమైన పరిస్థితి మన జీవితాల్లో, గొప్ప గొప్పవారి జీవితాల్లో, మేధావుల యొక్క జీవితాల్లో, ఎవరి జీవితాల్లో వచ్చినప్పటికీ కూడాను దాని అర్థం ఒకటే. కానీ ప్రభునందు పొందుతున్న ఇక శ్రమలో నీతిమంతుడైన వాడు నిలదొక్కుంటూ ఆ శ్రమను చూసి జడిచిపోయేవాడు కాదు, ఎటువంటి యొక్క శ్రమ అయినప్పటికీ కూడా. అలాంటి ఒక రీతిలో నిలబడిన భక్తుల్లో యోబు గారు ఒకడు. కలిగిన శ్రమ శారీరకంగా, ద్రవ్య రూపకంగా, ఆస్తి రూపకంగా, కుటుంబ రూపకంగా అన్ని శ్రమలే ఆయనను నిలబెట్టుకున్నాడు. ఆయన ప్రభులో
ఉన్న యొక్క స్థాయి విశ్వాసం నిలబెట్టుకున్నాడు. ఈ శ్రమలు ఎన్న తగినవి కావని తెలుసుకున్నాడు. ఈ శ్రమలు నన్ను ఏమీ చేయలేవు అని తెలుసుకున్నాడు. ఏదైనా నేను ఇటువంటి యొక్క దినాల్లో గడుపుచున్న యొక్క సమయంలో ఏ విధమైన రీతిలోనూ కూడాను మనం శ్రమను చూసి జడుచున్న వారుగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యపు యొక్క అభిప్రాయం. అయితే నేను దేని గురించి శ్రమ పడుతున్నాను, దేని గురించి నేను బంధింపబడిన రీతిలో ఉన్నాను, ఏది నేను నా యొక్క ఆశయాను నెరవేర్చుకుంటూ గమ్యాన్ని చేరుతున్న యొక్క తలంపు ఏంటిది అంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనము మన విశ్వాస జీవితాన్ని కాపాడుకొని నిమిత్తమై ఎటువంటి యొక్క పరిస్థితులు అయినప్పుడు కూడా ఎదుర్కోవడానికి కట్టుబడి ఉండాలి. మరి ఎటువంటి వారైనప్పటికీ కూడా. అందుకే కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా పౌలు గారు చెప్తున్న ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏంటిదనంటే, ఎక్కడ నేను ఆయన నియమమును పాటించుకోకుండా ఉంటానేమో అని ప్రతి శ్రమను, ప్రతి విధమైన యొక్క బాధను ఓర్చుకుంటూ ఆఖరి నా పరిచర్యలో కూడాను, నేను బోధించే విషయంలోనూ కూడాను నన్ను నేను లోబర్చుకుంటూ అనేక మాట చాలా స్పష్టంగా రాస్తూ ప్రభులో నిలకడ కలిగి శ్రమ అనుభవించడానికి ముందు పరుగులో ఉన్న వ్యక్తుల్లో పౌలు గారు ఒకడు. ఈ శ్రమ సంభవించే యొక్క సమయానికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి చాలా బాగానే ఉన్న యొక్క పరిస్థితులు ఉంటూ ముందుకు వెళ్తున్న యొక్క పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థనా జీవితమే, వాక్య పఠన కలిగిన యొక్క ఆశయం కలిగిన జీవితమే. కాకపోతే ఏంటిదంటే, ఒక్కొక్కసారి ఈ వాక్యంలో ఉన్న మాటలు గమనించి చూసినప్పుడు ఆ సూచనలో ఉన్న ప్రభావం ఎంత స్పష్టంగా ఇవ్వబడిందంటే, ఎందుకు మనం పడిపోతున్నాము అన్నప్పుడు అందులో ఆ ఆత్మీయ జీవితంలో వాక్యం ద్వారా ఇవ్వబడిన ఉపదేశంలో మన యొక్క జీవితాల్లో వేరు లేనందున అని రాయబడి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనం గమనించి చూస్తే, వేరు లేనందున వాక్యము నిమిత్తమై హింసైనను శ్రమైనను కలిగినప్పుడు అబ్జెక్షన్ చెప్తుంటాం, అభ్యంతరపరచున వారు ఉంటాం. నో 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 ఇది నేను పొందలేను, నేను హింస గుండా వెళ్ళలేను, ఈ శ్రమ నేను చేయలేను. ఎందుకనంటే ఆ వాక్యపు యొక్క వేరు లేనందున. అందుకే అంటాడు కదా, ఈ ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు 14, 15, 16 వచనాలను చదివితే, మనం క్రీస్తు ప్రేమయందు వేరు పారిన వారమై అని అంటాడు. ఆయనలో వేరు పార్చిన వారు ఉండాలి. లేకపోతే ఏ విధమైన అభివృద్ధి ఉండదు, తగ్గింపు స్వభావం ఉండదు. ఇటువంటి హింస అయినను శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఓర్చుకునే స్వభావం ఉండదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నాలో మీరు అంటు కట్టబడితేనే అని రాయబడింది. ఆయనలో ఉంటేనే ఫలభరితమైన జీవితం. కాబట్టి వాక్య నిమిత్తము, వాక్యములో ధ్యానం చేసి చదువుతున్న రీతిలో ఉన్నప్పటికీ నీకు కూడాను మనము వేరు లేని వారంగా నిరూపణ చేసుకున్నప్పుడు అక్కడ హింస అయినను శ్రమ అయినను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు గొప్ప అభ్యంతరాన్ని తెలియపరుచుకుంటూ దాంట్లో తప్పిపోయిన వారు ఉంటాం. హింసను భరించలేదు, ఎందుకంటే క్రీస్తు వేరు మనలో లేనందున. అంత మాత్రమే కాదు, ఈ శ్రమ దినమున ఎదురయ్యే పరిస్థితుల్లో అది దేవుని మహిమార్థమై నిలిచే రీతి అయినప్పుడు ఆ శ్రమను అనుభవించుతున్న రీతిలో ఉంటాము. అలాగే దేవుని మహిమపరుచున్న వారంగా గుర్తించబడతాం. అది చాలా ప్రాముఖ్యమైంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ వచనంలో లాజర్ కనపడుతూ ఉంటాడు మనకి. అక్కడ రాయబడి మాట ఏంటంటే, ఆ మరణము లాజరుకు, అంటే ఆ రుగ్మత ద్వారా మరణం పొందడానికి కాదు ఆ యొక్క రోగము లాజర్కు వచ్చింది, కానీ ఆ రోగము చేత, ఆ రుగ్మత చేత దేవుడు మహిమపరచబడాలి కనుక అది ఆయనకు వచ్చింది. ఆ శ్రమ, ఆ రుగ్మత అనే శ్రమ
లాజర్ జీవితంలో మనం చూస్తున్నాం. ఆ స్పష్టత మనకి ఉండాలి. ఎందుకు ఈ ప్రకారమైన దినములు గడుపుచున్నాము? ఈ గడుపుచున్న దినములో ఏమాత్రమైన దేవునికి మహిమ కలిగినట్లుగా మనం జీవిస్తున్నామా? దేవుని ఎదుట మనల్ని మనం కనపరుచుకుంటున్నామా? దేవుని న్యాయపీఠం ఎదుట మనల్ని మనం ఉన్నామా? దేవుడు కనికరించేవాడే కానీ శిక్షించేవాడు కాదు. అయినప్పటికీ కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి మనం, అంటే విశ్వాసులుగా ఉంటున్నవారు క్రీస్తునందు ప్రతి శ్రమను అనుభవించడానికి అది సులభమని తెలుసుకుంటున్నవారు, మనకి ఇవ్వబడిన మాటల్లో మన నిరీక్షణ, మన విశ్వాసం ఎంత గొప్పదో దాన్ని భద్రపరుచుకుంటూ 1 పేతురు 1 అధ్యాయం 7వ వచనంలో రాయబడి ప్రకారంగా సువర్ణము శుద్ధీకరింపబడడానికి ఎలా కాల్చబడి ఉంటుందో మన విశ్వాసం కూడా దానికి మించిన గొప్పది కనుక మనం నిలిచిన వారమే ఉండాలి ప్రతి శ్రమలో అని రాయబడిన ప్రకారంగా. అలాంటి యొక్క ఉద్దేశమును, ఆ ఉదాహరణ తెలియపరచబడినప్పుడు వచ్చే శ్రమ నన్ను ఇంకాను ప్రభునందు శుద్ధీకరించడమే కాకుండా మెరుగైన యొక్క రీతిలో స్థిరపరుస్తున్నది. ఏబు గారు అదే తన యొక్క జీవితాలు ఒప్పుకుంటున్నాడు. ఆ శ్రమను గురించిన వివరణ, బంగారం శుద్ధీకరింపబడిన రీతిలో దాని యొక్క మాలిన్యం ఎలా తీయబడుతుందో నేను నా జీవితంలో ప్రతి శ్రమను ఆ ప్రకారంగా వచ్చుకుంటా అన్నాడు. కాబట్టి విశ్వాసులైన మనం అందరం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. చాలా స్పష్టమైన ఒక మాట ఇంకొకటి రాయబడినప్పుడు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. అవునా, దీనికి కారణం ఇదా అని. అవును, అదే కారణం. నీ విశ్వాస జీవితంలో ఈ లోకంలో జీవించినంత కాలం ప్రభు కొరకు, దేవుని వాక్యం కొరకు ఎందుకు శ్రమ పడాలి అని అంటే, ఎందుకు ఆలోచనలో ఆయన మహిమార్థమే మనం శ్రమపడుచున్న వారుగా ఉండాలి అని అంటే, అందరికీ ఇవ్వబడిన ఉపదేశంలో ఒక చక్కని మాట అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనంలో, అనేక శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని రాజ్యములో ప్రవేశించే యొక్క వీలు కలుగుతున్నది. క్రీస్తు నిమిత్తమై ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కూడా శ్రమ పడుతున్న రీతిలో ఉంటాము. ఎలాంటి యొక్క శ్రమ, ఎందుకు ఆ ప్రకారంగా అంటే, మనం ఎవరిని కూడా కాదు కానీ క్రీస్తునే ఉదాహరణగా పెట్టుకుంటూ ఆయన ఏ విషయాలు ఎలా శ్రమ పడ్డాడో అని గమనించి చూసినప్పుడు ఆ శ్రమ మనకు కనపడుతుంటుంది. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు తన శరీరమందు శ్రమ పడెను అంటాడు. అది తిరిగి మనం ఆయుధాలుగా ధరించుకోవాలి అంటాడు. అంటే మనం ఆయన ఫాలోవర్స్ కదా, అంటే ఏది నేర్చుకోవాలో, దేని కలిగి ఉండాలో అనేక విషయంలో ఆయనే సాదృశ్యం, ఆయనే మాదిరి, ఆయనే మనకు జ్ఞానమును అనుగ్రహించేవాడు, ఆ తలంపును పుట్టించేవాడు. ఆ శ్రమలో ఏ యొక్క శ్రమ నిజంగా ఉండదు కానీ మనకు ఒక తృప్తి మిగులుతుంది. ఎందుకంటే మొట్టమొదటి నేను చెప్పిన ప్రకారంగా నేను ఆజ్ఞను అతిక్రమించడం లేదు, క్రమంతోనే నేను జీవిస్తున్నాను కనుక అది శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను, ఏదైనప్పటికీ కూడా ఆయన ప్రేమ నుండి నన్ను ఏది వేరుపరచదు అని ఏ ప్రకారం ఇది పౌలు రాస్తున్నాడు, ఆ ప్రకారం మాట ప్రకారంగా ఒక తృప్తినిస్తుంది మనకి. ఆ తృప్తిలో ఎటువంటిది ఎదురవుతున్నప్పటికీ కూడాను అది శ్రమగా మనకు ఉండదు. అటువంటి ఒక తృప్తి యేసుప్రభు వారు మనందరి పట్ల చేసి శిలువ మ్రానుపైనకి ఎక్కినప్పుడు మరణానికి ఆయన తృప్తితోనే అనుభవించాడు. ఎందుకంటే నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి గనక. ఎంత కష్టమైన పని అది. తెలిసి నీ చనిపోతాడని సంగతి తెలిసి ఉండి కూడా పైపెచ్చు మనందరి కొరకు అక్కడ శిలువ మ్రానుపైన ప్రార్థన చేస్తున్నాడు. మనం చేసేది మనం తెలియక చేస్తున్నాం కాబట్టి క్షమించమని. కాబట్టి యేసు ప్రభువే మనకు అన్నిటికీ మాదిరి. శ్రమ దినముల్లో అని ఏదో ఒక 40 దినములు ఆచరించడం కాదు, శ్రమ దినాలు, శ్రమ సమయాలు అని ఇటువంటి గండు పరిస్థితులు వచ్చినప్పుడు ప్రపంచాల మీద, దేశాల మీదకి అది శ్రమ దినం కాదు. నేను నిజంగా శ్రమ అనుభవించుచున్న ఇక శ్రమ క్రీస్తుకు మహిమకరంగా ఉన్నదా? ఏమంటున్నాడు? నేను శ్రమ అనుభవించుచున్న ఇక రీతిని కనపరుచుకుంటున్నప్పుడు దేవుని ఆదరణ మన ప్రక్కన లేదా? దేవుని యొక్క ప్రోత్సాహం మన వాక్యంలో లేదా? మనం విశ్వసించిన దేవుని గ్రంథం మనకి ఏం తెలియపరుస్తున్నది? అనేక మాటలు, ఆదరణ సంబంధమైన విషయాలు చూస్తున్నప్పుడు నేను పొందుతున్న ఇక శ్రమ దేనికి విలువ? ఒక ప్రశ్న వేసుకోవాలి.
కాబట్టి ఈ దినమున వాక్యపు యొక్క సూచన ఎంత స్పష్టంగా ఉందో చూడండి. పరిశుద్ధతను నా ఇంట్లో కట్టుకోవాలి, బలిపీఠము. యాకోబు నిర్ణయించుకున్నాడు, కనుక నేను ఈ యొక్క వస్త్రములను తీసివేసి ఈ కలంకము కలిగిన తలంపులను క్రియలను తీసివేసి అన్య దేవతలు కలిగిన సమస్తను పారదోలి బేతేలునకు నాకు చూపించిన చోటు పరిశుద్ధమైన బలిపీఠాన్ని కట్టిస్తా అంటాడు. నా శ్రమను గూర్చిన వివరణ గమనించి వచ్చినప్పుడు ఈ ఆత్మీయ జీవితపు విధానంలో ఇలాంటి యొక్క తీర్మానాలకి తీసుకువెళ్తూ ఇది ఒక దిశగా మనల్ని నడిపించిన విధానం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ, ఈ శ్రమ యందు అతిశయపడుచున్న రీతిలో మనం అనుకోవాలి. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ తెలియపరిచిన రీతిలో ఉంచినప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. నేను అలా కలిగి ఉన్నానా అని ఆలోచన చేసుకోవాలి. అందుకే ఈ విధానమైన రీతిలో అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన మొదటి పుస్తకము 24 నుండి చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఇప్పుడు మీ కొరకును నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగయుగములో తరతరముల్లోనూ మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము కాక నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని. వాక్య పరిచర్య యొక్క శ్రమ యందు నిలిచిన వారంగా ఉండు నిమిత్తమై ఏర్పాటు చేయబడిన ఈ గొప్ప విషయము, ఆ శ్రమ అనుభవం నాకు ఇవ్వబడిన భాగ్యం నేను అనుభవిస్తాను అంటున్నాడు. అయితే ఈయన కనికరించి ఈ శ్రమలో నుండి మనల్ని తప్పించడానికి, ఈ బాధల నుండి తప్పించడానికి ఆయన మాట అంటున్నాడు. ఏమంటాడంటే ఇది వచ్చేదే నీతిమంతుల కొరకు, నీతిమంతులుగా జీవించే వరకు, ఎవరైతే ఆయన కొరకు జీవిస్తున్నారో. కానీ మీరు జాగ్రత్తగా నిలబడి అంటాడు. కీర్తన 34వ అధ్యాయం 17, 18, 19 వచనాలు నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమల అన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆపన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలోండి యెహోవా వారిని విడిపించును. దేవుని వాక్యము యొక్క బలంలో మనము ముందుకు వెళ్దాం. ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను ఈ దినమున దేవుని యొక్క శ్రమ నా కొరకు అనుగ్రహించబడి ఆయన మహిమార్థమై అంటున్నప్పుడు నేనేం చేయుచున్నాను, నా యొక్క ఆలోచన ఏంటిది అంటున్నప్పుడు చివరిగా 2 మాటలు చదివి మనం ముగించుకుందాం. 119వ కీర్తన మొట్టమొదటి గమనించి వచ్చినట్లయితే 67వ వచనంలో శ్రమ కలుగగా మునుపు నేను త్రోవ విడిచి తిని, శ్రమ వచ్చినప్పుడు త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇప్పుడు నీ వాక్యం వినిచి 119వ కీర్తన 67వ వచనము, అలాగే 71వ వచనము, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృపామయ, దయగల నాయన, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ గొప్ప ఆలోచన ఈ దినమున ప్రభువా, విశ్వాస జీవితంలో ఉంటున్న వారికి అనేకులకును క్రీస్తునందు శ్రమ పడుతున్న దినం ఎంత శ్రేష్టకరమైందో, ఎంత సంతోషకరమైందో, నీకెంత మహిమకరమైనదో ఆ విషయాలను మాకు నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు. కాబట్టి శ్రమ ఏ విధంగా లోకానుసారమైన శ్రమ, లేక వ్యక్తిగతమైన శ్రమ, ఆర్థికమైన శ్రమ, రుగ్మత శ్రమ, ఏ శ్రమ పొందుతున్న వారికి ఉన్నాం, ఏ శ్రమ అయినప్పటికీ కూడాను క్రీస్తు నిమిత్తమై పొందుతున్న శ్రమ శ్రేష్టమైందని, అది మనల్ని బ్రతికించేదని,
తద్వారా ఆ ఆదరణ ఆయన నుండి మనం పొందగలమని నీ వాక్యము సెలవిచ్చుచుండగా, నీ మాటలు ప్రభా అద్భుతమైన ఒక మాటలు, అందులో మేము బ్రతుకుచూ నిలిచిన వారు ఉంటకు సహాయం చేయండి. నీ బలమైన ఒక వాక్యపు ఇక ప్రభా నీడలో ఏ విషయంలో కూడా నీ ఆజ్ఞకు అతిక్రమించకుండా ఆ క్రమంలో ముందుకు సాగుచు ప్రభా నీకు మహిమకరంగా ఉండి వారు ఉంటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను. వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి నాయన. ప్రపంచంలో ఉంచిన ప్రతి వారిని ఆశీర్వదించండి. ఇగో నాయన, మా యొక్క శ్రమ ఏదైనప్పటికీ కూడాను నీ యందు తండ్రి గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడి సంతోషమునిచ్చు నీ మార్గంలో నడుచుచు నీకు మహిమకరంగా జీవించే వారికి సహాయం చేయమని, ప్రతి వారికి కావాల్సిన ఆదరణ, సహాయము, స్వస్థత, నెమ్మది, సమాధానమును అనుగ్రహించి మీ నామకు మహిమ తెచ్చుకోమని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధన బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.